ఏదో అమ్మవారి దయ అన్నట్టు ఆ ఒక్క రాత్రి మాత్రం ఎందుకు కలిశాడు? ఇది లేదు అని పర్ఫెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఏరా, స్వర్ణతో కాపురం సాగుతుందా అని ఎందుకు అడగలేదు? దీని బట్టే తెలుస్తుంది మీ మనసుల్లో ఏముందో. కాపురానికి వచ్చిన తొలి రోజు నుంచి వేధిస్తుంటే ఏదో అనుకున్నాను, తరువాత పేదవాళ్ల విషయం అనుకున్నాను. కానీ ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. తరానికో జోడు పెళ్ళాళ్ళ వాళ్ళు మీ వంశంలో ఉండటం ఆనవాయితీ ఏమో. ఎంత తేనె పూసిన కత్తి! అమ్మమ్మ గారు, అసలు ఎందుకండి మా బతుకులతో చెలగాట వాడాలని ఎందుకు అనిపించింది? మీకు ఆడోళ్ళని ఏడిపించేశారదా? మీ మనవడకేమో ఆడోళ్ళతో సరసాలాడేస్తారదా? గొప్ప కుటుంబం, గొప్ప వంశం. కీడులో మేలన్నట్టు తమరు కండిషన్స్ పెట్టడం మంచిదే అయింది. లేకపోతే నన్ను నా కడుపులో ఉన్న బిడ్డతో సహా ఏ అర్ధరాత్రో గ్రాని మనవడు కలిసి ఒంటి మీద కిరోసిన్ పోసి నిప్పంటించేవారు. అమ్మా స్వర్ణ, అలా మాట్లాడుకు. ఇంకెలా మాట్లాడమంటారు తాతయ్య గారు? అది అనుభవించిన బాధ దాన్ని అలాగే మాట్లాడిస్తుంది. మమ్మల్ని అన్ని విషయాల్లో దోషులు చేసి నిలబెట్టిన వాళ్ళ మనస్తత్వం తెలిసాక కూడా ఇంకోలా ఎలా మాట్లాడగలుగుతుంది? చూడమ్మా సీత, దీనికి అహంకారం, వాడికి మూర్ఖత్వమే కాని మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టే తత్వం కాదమ్మా దీన్ని. కాకపోతే ఎందుకు వాళ్ళిద్దరికి నిశ్చితార్థం జరిగిన విషయాన్ని దాచిపెట్టారు? ఆ మనవడికి ప్రియురాలి మీద ప్రేమ ఉండకపోతే ఎందుకు దీన్ని హింసిస్తున్నాడో చెప్పమనండి. ఆ సంగతి పెద్ద విషయం అనుకోలేదు. ఇలా మీరు ప్రశ్నించే పరిస్థితి వస్తుందని ఊహించలేదు. లేకపోతే నేనైనా తప్పకుండా చెప్పేవాణ్ణి. తాతయ్య గారు, ఇలా సర్ది చెప్పి మీ మీదున్న నమ్మకాన్ని పోయేలా చేసుకోకండి. ఈ దాపరికం వెనుక కారణం, ఇప్పుడు జరుగుతున్న రాకపోకల వెనుక విషయం స్పష్టంగా చెప్పండి. చెబుతానమ్మా, అంతా వివరంగా చెబుతాను. ఆ తర్వాత మీరే మాలో ఏ దురుద్దేశం లేదని ఒప్పుకుని తీరుతారు. నిజానికి మంగా భాగీరథి చిన్ననాటి స్నేహితులమ్మా. వాళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత మళ్ళీ ఎదురుపడ్డారు. అది భాగీరథి వైజాగ్లో ఇల్లు కొన్న తర్వాత. ఇదొక రోజు ఆ అమ్మాయి పుట్టినరోజుకి వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
భారతి, మీ అమ్మమ్మ బర్త్డేనే ఇంత గ్రాండ్ గా చేస్తుందంటే పెళ్లి ఇంకే లెవెల్లో చేస్తుందో. చెయ్యొచ్చే, ఏ లెవెల్లో అయినా చెయ్యొచ్చు. ఎందుకంటే దీని అందం చూశాక ఏ పెళ్లికొడుకైనా ఫ్లాటే. కట్నం మాటే ఎత్తడు. అదంతా పెళ్లికి ఖర్చు పెడితే స్టేట్ లెవెల్లో రికార్డ్ బ్రేక్ అయ్యేలా చేయొచ్చు. అందం ఒక్కటే ఏంటే, చదువు మాత్రం తక్కువ చదివిందా? ఇంజనీరింగ్ కదా. అవునవును, అందులోనూ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఎవరైనా కన్విన్స్ అవ్వాల్సిందే. ఏ అవతలకు పోండి. బర్త్డే బేబీని పట్టుకుని పెళ్లి పాటలేంటి? హా? నవ్వుతున్నారు. ముందు నువ్వు త్వరగా కానీ. డెకరేషన్ అంతా చాలా గ్రాండ్ గా ఉండాలి. మంగొచ్చినట్టుంది. వచ్చావా మంగ? రా. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావే? మీ వారు, కొడుకు, కోడలు మనవాణ్ణి తీసుకురాలేదే? ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. పెళ్లిళ్ళకి అందరం కలిసి వెళ్ళడం కుదరక వీలైన వాళ్ళం వీలైనట్టు వెళుతున్నాం. ఇక బర్త్డేలకి ఏం రాగలం? నా చిన్ననాటి స్నేహితురాలివి కదా, వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యి ఇన్నేళ్లైనా ఎప్పుడూ రావడానికి కుదరలేదు. ఎప్పుడైనా ఫంక్షన్స్ లో మీటింగ్స్ లో కలవడమేగా. నా మనవరాలు ఇంజనీరింగ్ పాస్ అయింది. ఆ సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్ కలిపి చేస్తున్నాను. తప్పకుండా నువ్వు. తప్పకుండా రావాలన్నావు. నాకు కాస్త తీరిక దొరికింది, వచ్చాను. పైగా నీ మనవరాల్ని కూడా ఎప్పుడో చూశాను. సరే సరే, రా లోపలికి వెళదాం. రామంగా రా. నమస్తే. చాలా గ్రాండ్ గానే చేస్తున్నావు. మనవరాలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయింది కదా. అయినా కాకపోయినా మా భాగీరథికి ఏం తక్కువ? ఈ మాత్రం చేయలేదా? ఏది ఇంతకీ నీ మనవరాలేది? లోపల రెడీ అవుతోంది. హారతి, అమ్మ హారతి, త్వరగా రా అమ్మా. వస్తున్నా భాగి. రా. బావుందే. నా మనవడు నన్ను గ్రాని అన్నట్టు నీ మనవరాలు నిన్ను భాగి అని ముద్దుగా పిలుస్తుందే. రామ్మ హారతి.
కాంచనమాలలా ఉందే నీ మనవరాలు. మంగా మన తరం వాళ్ళతో పోలుస్తావేంటే? ఈ తరం అనుష్క కన్నా ఏది తక్కువ? నా మనవరాలకి భాగీరథి, నేను సినిమా యాక్టర్లతో పోల్చలేదు. కాంచనమాల అంటే బంగారు తీగ అని అర్థం. అమ్మ హారతి ఎవరో తెలుసా? నాకెందుకు తెలీదు, పిఠాపురం అమ్మమ్మ గారు. నిన్ను ఎప్పుడో పిలక చెడలతో ఉన్నప్పుడు చూశాను. బాగానే గుర్తుపెట్టుకున్నావే. అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆ, ఆగు భాగి, ఇప్పుడెందుకు ఈ ఫార్మాలిటీస్ అన్ని? ముందు ఫంక్షన్ సంగతి చూడు. కానివ్వండి కానివ్వండి, ఇంకెవరైనా రావాలా? నువ్వు వచ్చాక ఇంకా వేరే ఎవరి కోసం ఆగుతావు? హారతి కేక్ కట్ చేద్దుగాని రమ్మా. భాగి, ముందు అమ్మమ్మకి తినిపించమ్మా. అదేమిటి భాగి, ముందు నీ మనవరాలికి తినిపించు. ముందు నువ్వు తినమ్మా. అమ్మ హారతి, అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. డ్రైవర్, అక్షంతలు దుర్గా. మంగా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అమ్మమ్మ గారు. ఇదిగో అక్షంతలు, ఆశీర్వదించు. కళ్యాణ ప్రాప్తిరస్తు. అదేంటి మంగా అలా అన్నావు? ఏదో అమ్మాయిని చూసిన ఆనందంలో తన అందాన్ని చూసి అలా అనేశాను. అమ్మ దుర్గా, ఇదిగో ఈ కేక్ కట్ చేసి అందరికి ఇవ్వమ్మా. కూల్ డ్రింక్స్ కూడా ఇవ్వు. పద్ధతి ప్రకారం నేను ఇలా మాట్లాడకూడదు, కానీ నీ మనవరాల్ని చూశాక మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. పైగా మన స్నేహితులం కనుక చనువు తీసుకుంటున్నాను. ఏమిటి మంగా, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? హారతిలో అణుకువ అందం నాకు బాగా నచ్చాయి. మన పూర్వ బంధుత్వాన్ని దగ్గర చేస్తూ హారతిని నా మనవరాలు చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది నీ మనవరాలేగా? ఇలా కాదు భాగి, నా మనవడికి భార్యని చేసుకుని నా ఇంటికి కోడల్ని చేసుకోవాలనిపిస్తుంది. మన పూర్వ బంధుత్వాన్ని దగ్గర చేస్తూ హారతిని నా మనవరాలు చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది నీ మనవరాలేగా? ఇలా కాదు భాగి, నా మనవడికి భార్యని చేసుకుని నా ఇంటికి కోడల్ని చేసుకోవాలనిపిస్తుంది. మంగా, అవును భాగి, నాకు అన్ని విధాలా నచ్చింది. వాడికి ఈడు జోడుగా ఉంటుంది. నీ అంతటి దానివి కోరి ముందుకొస్తే అది మా అదృష్టంగా భావిస్తాం. నీ మాట నేను అంగీకరిస్తున్నాను.
అయినా నీ మనవడికి నచ్చాలి కదా. వాడికి నేనేం చెప్తే అదే. నా మాటే వాడి మాట, నా మాట వాడు కాదనడు. అయినా ఒకసారి అబ్బాయి అమ్మాయిని చూస్తే బాగుంటుంది కదా. అలాగే చేద్దాం. రేపు మంచి రోజే, ఇంకా ఆలస్యం దేనికి? రేపే వచ్చేస్తాం. సరే. వస్తానే మనవరాలా. వాడు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఈడు జోడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు. మరి వస్తాను. మంచిది. అమ్మ హారతి, నువ్వు గొప్ప అదృష్టవంతురాలివమ్మా. కష్టపడి పెంచినందుకు మంచి ఫలితం దక్కింది. ఏమండి? సాకేత్, ఆనంద్, రండి రండి, త్వరగా రండి. అందరికీ ఒక శుభవార్త చెప్పాలి. త్వరగా రండి. ఏంటి మంగా చాలా ఆనందంగా ఉన్నావు? వస్తూనే శుభవార్త అంటున్నావు. కొత్త ఫ్యాక్టరీ ఏమన్నా పెడుతున్నావా? ఫ్యాక్టరీ ఏం కాదండి, నా మనవడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. పెళ్ళే? ఆ, నాకు సడన్ గా పెళ్ళేంటి గ్రాని? నీకు కాదురా, నాకు పెళ్లి. ఓ తాతయ్య, గ్రాని కట్ట పెళ్లి. ఆహా. నోరు మూయండి. అంతేరా, కళ్యాణ ఘడియలొస్తే ఇలాగే తరుముకొస్తాయి. అవును, లక్ష్మేది? ఆ? అది సినిమాకి వెళ్ళిందమ్మా. దానికెప్పుడు సినిమాలు షికార్లు, వేరే పనే లేదు. అన్ని నేనే పట్టించుకోవాల్సి వస్తుంది. సర్లే కాని మంగా, పెళ్లి గురించి చెప్పు. సంబంధం చూసావా? సంబంధం ముందు చూడలేదండి. అమ్మాయిని చూశాక సంబంధం కలుపుకోవాలనిపించింది. ఎవరా అమ్మాయి? మనతో సరి సమానమైన ఆస్తి, అంతస్తు, హోదా, హంగు, పేరు, పలుకుబడి ఉన్న నా స్నేహితురాలు భాగీరథి. బొబ్బిలి భాగీరథి దేవి ఏకైక మనవరాలండి. తల్లిదండ్రులు యాక్సిడెంట్లో పోతే మనవరాల్ని ఒంటి చేత్తో పెంచింది. ఆస్తిపాస్తుల్ని అమ్మాయితో పాటే పెంచింది. బంగారపు బొమ్మలా ఉందండి. నా మనవడికి ఈడు జోడుగా ఉంటుంది. అందం, చదువు, సంస్కారం అన్ని కలపొసిన మహాలక్ష్మిలా ఉందండి. నిన్నటిదాకా బోర్డింగ్ స్కూల్లో, ఆ తర్వాత ఇంజనీరింగ్, MBA ఫారెన్ లో చదివింది. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు పండక్కి భాగీరథి నన్ను ప్రత్యేకంగా పిలిచింది. ఆ ఫంక్షన్ లో అమ్మాయిని చూసి వీడికి అన్ని విధాలా బాగుంటుందనిపించి, నా మనవడికి నీ మనవరాల్ని ఇస్తావా అని వెంటనే అడిగేశాను. అది ఎగిరి గంతేసిందండి. నువ్వు అడిగితేనే కాదంటానా అంది. అదేంటి, వీడి తల్లిదండ్రులు చూడొద్దా? అయినా నీకు నువ్వుగా అడిగితే లోకు కదా మంగా. నేను అడిగితే అది మురిసిపోయింది. లోకమేమిటి లోకువా? నా మనవడికి నీ మనవరాల్ని ఇస్తావా అని వెంటనే అడిగేశాను. అది ఎగిరి గంతేసిందండి. నువ్వు అడిగితేనే కాదంటానా అంది. అదేంటి, వీడి తల్లిదండ్రులు చూడొద్దా? అయినా నీకు నువ్వుగా అడిగితే లోకు కదా మంగా. నేను అడిగితే అది మురిసిపోయింది. లోకమేమిటి లోకువా? నేను చూశాక వీడు వంక పెడతాడా, నా మాట కాదంటాడా? ఇక తండ్రికి బాధ్యత లేదు. తల్లేమో పిచ్చి మొద్దు. సినిమాలు చూడటం తప్ప పిల్లను చూడటం దానికేం తెలుసు. అంటే వీడు చూడాల్సిన పని లేదు అంటావు, నువ్వు చూస్తే చాలు అంటావు. ఫార్మల్ గా చూడటం, మంచి చెడు కావలసినవి మాట్లాడుకోవటం. రేపు మనం పెళ్లి చూపులకు వెళుతున్నాం. మళ్ళీ బొబ్బిలి దాకా ఏమొస్తాం, 2 రోజులు ఇక్కడే ఉండి ఆ నిశ్చితార్థం జరిపించు భాగీరథి అన్నాను. అలాగే మంగా, నీ అంతటి దానివి కోరి నా మనవరాలు చేసుకుంటాను అంటే ఇంకా నాకు కావాల్సిందేముంది? నువ్వెలా చెప్తే అలా చేస్తానంది. నాన్న సాకేత్, మనం రేపు పెళ్లి చూపులకు వెళుతున్నావురా, ఓకేనా? నువ్వెలా చెప్తే అలాగే గ్రాని. అప్పుడే పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందిరా నీ ముఖంలో. సరే పద పెడదాం. ఏదైనా క్షణాల్లో అనుకున్నది అనుకున్నట్టు జరగాల్సిందే.
కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు. కక్కుని కళ్యాణాన్నైనా ఆపొచ్చేమో గాని దీన్ని ఆపటం మాత్రం ఎవరి తరమో కాదు. పద పద. రామ్మా